నీ నిరీక్షణ ఏంటి అంటే నువ్వు పరలోక రాజ్యంలోనికి చేర్చబడాలి అంటే, పరలోక రాజ్యంలోనికి నువ్వు చేర్చబడాలంటే నువ్వు క్రీస్తుని పోలి మాత్రమే ఉండాలి. నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు ఎంటర్ కావాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక అర్హత ఏంటంటే, ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఉన్నాడో నువ్వు కూడా అలాగే ఉండాలి. నీ మనస్సు అలాగే ఉండాలి, నీ ప్రవర్తన అలాగే ఉండాలి, నీ గుణగణాలు అలాగే ఉండాలి, నీ లక్షణాలు అలాగే ఉండాలి. అందుకని పౌలు గారు ఏమంటున్నారంటే, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకో. నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే నీకు ఉన్నతమైన ఆత్మీయ స్థితి కావాలి. కాబట్టి చిన్న ఆత్మీయ స్థితి సరిపోదండి, చిన్న ఆత్మీయ స్థితి సరిపోదు. ఇది పిల్లలు రాసే పరీక్ష కాదు. 100 మార్కులు 35 వస్తే పాస్ అయ్యి పిల్లోడు. ఆయన క్రైస్తవుడు అలా పాస్ అవ్వడు. 100కు 100 వస్తేనే, దీన్ని ఖచ్చితంగా దేవుడు చెప్తుంది. క్రైస్తవుడు అలాంటి 35 మార్కులతో పాస్ అయ్యే క్రైస్తవుడు దేవుడికి అవసరం లేదు. దేవుడికి అవసరమైంది ఎవడయ్యా అంటే 100కి 100 మార్కులు రావాలి వాడికి. 100కి 100 మార్కులు ఎప్పుడైతే వస్తాయో నీకు, అప్పుడు సంపూర్ణమైన క్రైస్తవుడుగా నువ్వు వచ్చావని అర్థం. 100కి 100 మార్కులు ఎప్పుడైతే సాధించావో దేవుని దృష్టిలో, అప్పుడు సంపూర్ణమైన విశ్వాస జీవితంలోనికి అడుగు పెట్టావని నువ్వు అర్థం. ఎలా తెచ్చుకోవాలి ఇవి? ఏం చేయాలి? 100కి 100 మార్కులు రావడం అంటే ఇది ఆసామాషి అయిన విషయమేనా? చాలా కఠినమైన పని కదా. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, మీరేం కంగారు పడొద్దు, నన్ను చూడండి, నేను ఎలా ఉన్నానో, నేను ఎలా మాట్లాడానో, నేను ఎలా చేశానో నన్ను చూసి మీరు నేర్చుకోండి అంటున్నాడు ఆయన. ఆయన జీవితాన్ని ఒకసారి మనం చూసి నేర్చుకుంటే మనం 100కి 100 మార్కులు తెచ్చుకునే స్థానంలోకి వచ్చేస్తాం. ఆయన జీవితాన్ని మనం చూసి నేర్చుకుంటే 100కి 100 మార్కులు సంపాదించి ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. ఈజీ మెథడ్స్ ఉన్నాయి ఆయన దగ్గర. ఈజీగా ఏంటి? మొదటి విషయం ఏంటంటే, ఆయన దగ్గర ఉన్న ఈజీ విషయం ఏంటంటే ఆయన ప్రేమ స్వరూపం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 2 చేతులు చూపిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 మూలవాక్యం బైబిల్ గ్రంథంలో. ఆ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తూ ఉన్నది. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో కూడా దేవుడు ప్రేమామయుడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు అంటే ఏంటంటే ప్రేమే. దేవుని స్వరూపం అంటే ప్రేమ స్వరూపమే. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రేమించడమే. ఆయనకి ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం ఆయన ఏమాత్రం కూడా ఆశించేవాడు కాదు. ఇదే ప్రేమ, ఇదే లవ్. అందుకనే తన అద్వితీయ కుమారుని మన కోసం అవునా, అర్థమైందా? తన అద్వితీయ కుమారుని మన కోసం పంపించడానికి ఉన్న వెనకాల ఉన్న ఒకే ఒక కారణం ఏంటంటే, ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టి. సృష్టిలో ఎవ్వరికీ లేని ఒక మహాలక్షణం ఆయనకే ఉన్నది. అదే గాడ్ ఈజ్ లవ్. దేవుని యొక్క ప్రేమ స్వరూపము. దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి దేవునికి ఉన్న ప్రేమ లక్షణం. ఇప్పుడు నువ్వు 100కి 100 మార్కులు సంపాదించాలి అంటే, విశ్వాసిగా ఆత్మీయ స్థితిలో సంపూర్ణమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి అంటే, నువ్వు అలవాటు చేసుకోవలసిన మొదటి లక్షణం ఏంటంటే ప్రేమించడం. దేవుని యొక్క ప్రేమను ప్రజలకు కనపరచడం. ప్రజలు మనల్ని చూసినప్పుడు, వీడు అప్పుడు అట్టాగా ఉన్నాడు, ఇప్పుడు అట్టాగా ఉన్నాడు రా, ఈ అమ్మాయి అప్పుడు అట్టుందో ఇప్పుడు అట్టాగా ఉందిరా అని నీ గురించి ఎవరైనా మాట్లాడుకుంటే అవమానపరచబడేవారు ఎవరండి? అన్నిలలో నా నామాన్ని వ్యర్థముగా పలకవద్దు, వ్యర్థపరచవద్దు అన్నాడు దేవుడు. 10 years కింద బైబిల్ పట్టుకోక ముందు ఎలాంటి దోషకుడిగా ఉన్నావో, 10 సంవత్సరాల తర్వాత బైబిల్ అంతటిని కూడా అవపోసన పట్టిన తర్వాత నీ స్వభావం అలాగే ఉంటే అవమానపరచబడేది నువ్వు నమ్ముకున్న నీ ప్రభువైన యేసు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో ఆయన గురించి నువ్వేం ఆలోచన చేయలా, ఆయన నువ్వేం అర్థం చేసుకోవాలా, ఆయన స్వరూపాన్ని నువ్వేం గమనించలా, ఆయన లక్షణాల గురించి నువ్వేం తలంచలా. ఆయన ఎలా ఉన్నాడో నేను కూడా అలా ఉండాలని ఆ ఒక కోరిక నీలో ఉద్భవించలేదు. నీలో వేరు పారలేదు, నీ జీవితంలో వేరు పారలేదు.